డాక్టర్లు రామచంద్రయ్యకి ఆపరేషన్ చేస్తారు. ఇక బతకడనుకున్న రామచంద్రయ్యకు హార్ట్ బీట్ నార్మల్గా వస్తుంది. ఇట్స్ ఏ మిరాకిల్, ఇతను బ్రతికిపోయాడు, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అని చాలా సంతోషంగా ఉంటారు. రమాదేవి అయితే నకిలీ రాజమణిహారాన్ని చూపిస్తూ, ఏంటి నన్ను మోసం చేద్దామనుకున్నావా, ఏంటిది రుజా అని అడుగుతూ ఉంటే, నేను యువరాణ్ణి, నేను తీసుకొచ్చింది అసలైన రాజమణిహారాన్ని అని రోజా అంటుంది. చాలే నోర్మొయ్, మా వదిన్ని మోసం చేయాలని నువ్వు ఇలా చేసావు, ఈ ఇంటికి కోడలైపోయి ఆస్తంతా కొట్టేద్దామని చూసావు కదా అని భ్రమరాజ్ చెప్తూ ఉంటుంది. మీరు రోజా యువరాణితో మాట్లాడుతున్నారని మర్చిపోయి మాట్లాడుతున్నారు అని రోజా అంటుంది. ఇంకేంటే యువరాణి, అది ఇది చెప్తున్నావు, నువ్వు కూడా నకిలీ యువరానివే అని భ్రమరాజ్ చెప్తుంది. అవును, రాజమణిహారం కోసమే నేను నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నాను. అసలు రాజమణిహారమే నీ దగ్గర లేనప్పుడు ఇక నువ్వు నా ఇంటి కోడలుగా పనికిరావు అని రమాదేవి చెప్తుంది. నేను తీసుకొచ్చింది అసలైన రాజమణిహారం అని చెప్తూ ఉంటే, మీకెందుకు అర్థం కావటం లేదు అని రోజా చెప్తుంది. అసలు నువ్వు అసలైన రాజమణిహారాన్ని తీసుకురాలేదు, నువ్వు కూడా ఒక దొంగ యువరానివే, అసలు నువ్వు యువరానివని సాక్ష్యాలు చూపించే అని భ్రమర అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని దీక్ష కూడా రోజాని నిందిస్తూ ఉంటుంది. అమ్మో, కాస్త ఉంటుంటే ఇంకా ఎంత పెద్ద మోసం జరిగిపోయిండేదో, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్తే సరేలే అని మేము ఊరుకున్నాం, మాకంటే మంచి సంబంధం వచ్చింది కదా అని మేము సైలెంట్ అయిపోయాము, ఇప్పుడు చూస్తే ఇది దొంగ యువరానా అని జగదీష్ కూడా ఇక తిడుతూ ఉంటాడు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు అని రామాదేవి చెప్తుంది. మామ్, ఏంటి మామ్ అని అరుణ్ అయితే అడ్డుపడతాడు. నువ్వు నోరు మూసుకో అరుణ్, రోజా బయటికి నడు, ఇక నీతో నాకు పని లేదు అని రామాదేవి చెప్తుంది. ఒక యువరాణితో మాట్లాడే మాటలు ఇవి అని రోజా అడుగుతూ ఉంటుంది. ఇంకా ఏంటి యువరాణి అని చెప్తున్నావు, నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా, లేవు కదా, రాజమణిహారం కోసమే నేను అరుణ్తో నీ పెళ్ళికి అంగీకరించాను, నిన్ను కోడలుగా చేసుకుందామనుకున్నాను, నడు అని మెడ పట్టుకొని మరీ బయటకు తోసేస్తూ ఉంటుంది. నన్ను బయటకు వెళ్ళమంటున్నావా అని రోజా అడుగుతూ ఉంటుంది. నడవ్వే ముందు, ఇంకేం మాట్లాడకు అని రమాదేవి మెడ పట్టుకొని మరీ బయటకు తోసేస్తూ ఉంటుంది. మామ్ ఆగు మామ్ అని అరుణ్ అయితే వెనకే వస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న చామంతి అయితే బాధపడుతూ కొంచెం వెనకే పరిగెడుతూ ఉంటుంది. రమాదేవి రోజాని ఇక బయటికి లాక్కొచ్చి మరి గేట్ అవతలికి తోసేస్తుంది. రోజా అయితే చాలా షాక్ అయి అలాగే గేటు బయట నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది. నాతోనే పెట్టుకున్నావు కదా రమాదేవి అని అనుకుంటుంది. ఇక ఇక్కడ మనకి పని లేదు, పదండి లోపలికి అని రమాదేవి చెప్తుంది. ఇక ఆపరేషన్ సక్సెస్ అయింది, ప్రాణాలతో బ్రతికాడు అని వెంటనే అతనికి కాల్ చేసి చెప్పాలి అని డాక్టర్లు వెంటనే ప్రేమ్కి ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ డాక్టర్ చెప్పండి డాక్టర్ అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది, హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, మీరు చెప్పారు కదా ఎంత పర్సెంట్ ఉన్నా కూడా పర్వాలేదు, ఎంత డబ్బైనా పర్వాలేదని, మీ నమ్మకమే గెలిచింది అని చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని ప్రేమ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విషయం వెంటనే చామంతితో చెప్పాలి అని చామ్ ఎక్కడా అని పరిగెడుతూ చామ్ కోసం వెతుకుతూ ఉంటాడు. కృష్ణుడి దగ్గర చామంతి నిల్చొని ఉంటుంది. నాన్న ఎక్కడున్నాడో ఏంటో, అక్క అయితే ఈ పెళ్ళి చేసుకోకుండా నేను అడ్డుకోగలిగాను, కానీ నాన్న దగ్గర నుంచి ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు, ఎన్ని రోజులైనా కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు అంటే నాన్నకి ఏమైందోనని నాకు చాలా కంగారుగా ఉంది, నాన్న ఎక్కడున్నా క్షేమంగా నాకు ఫోన్ చేసేలా చూడు కన్నయ్య అని ఇక వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ అక్కడికి వస్తాడు. చామంతి, మనం ఆ పెద్ద ఆయనకి ఆపరేషన్ చేయమని చెప్పాం కదా, ఆపరేషన్ సక్సెస్ అయిందంట చామ్ అని చెప్తూ ఉంటాడు. అవునా డ్రైవర్ బాబు, చాలా సంతోషం డ్రైవర్ బాబు, ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయితే ఆయన కూడా నాలాగే కూతురు కొడుకే ఉంటారు కదా, వాళ్ళు చాలా సంతోషపడతారు, ఇప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నాడు, మనకి అదే చాలు అని చామంతి చెప్తుంది. ఒకవైపు మీ నాన్న కనపడలేదు, మీ నాన్న క్షేమంగా ఉండాలని కోరుకుంటూనే ఆ పెద్ద ఆయనకి బాగైందని నువ్వు చాలా సంతోషపడుతున్నావు చూడు, నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నువ్వు చాలా గ్రేట్ చామ్ అని ప్రేమ్ మెచ్చుకుంటూ ఉంటాడు. చూడు డ్రైవర్ బాబు, ఇందులో నా గొప్పతనం ఏముంది, అయినా మనకి ఇంత మంచి మనసు ఇచ్చిన ఆ దేవుడిదే అంతా గొప్పతనం అని, ఏదైతేనేం అందరూ క్షేమంగా ఉండాలి అని చామంతి చెప్తుంది. అయినా డ్రైవర్ బాబు, ఎవరో కూడా తెలియకుండా నువ్వు దగ్గరుండి ఆపరేషన్ చేపించావు, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారు చెప్పు, అలాగే మా నాన్న కూడా త్వరగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను అని చామంతి చెప్తుంది. చూడండమ్మా, ఆ రాజమణిహారాన్ని చూడక చూడక చూశాము, మాకు చాలా అదృష్టం కలిగిందని అనుకునేలోపే ఇలా జరిగిపోయింది, మీ నిశ్చితార్థాన్ని దగ్గరుండి పూర్తి చేద్దామని అనుకున్నాము, కానీ ఇలా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదు, సరేనమ్మా మేము వెళ్ళిపోతున్నాము అని
ఇక వంశాచారులు గురువుగారు చెప్తూ ఉంటారు, అవును రమాదేవి, ఇలా ఊహించని పరిణామం జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. ఎందుకు నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. సరే మేము వెళ్ళొస్తాం అని పెద్ద గురువుగారు కూడా చెప్తూ ఉంటే అప్పుడే జగదీష్, ఆగండి, చూడు, మా చెల్లెలు దీక్షకి అరుణ్కి పెళ్లి చేస్తానని ఆ రోజు మాకు మాట ఇచ్చింది. అయినా కూడా పెద్ద సంబంధం వచ్చింది కదా, మా చెల్లెల మాటలు ఎందుకు కాదనాలని నేను ఒప్పుకున్నాను. ఇప్పటికైనా నా కూతుర్నిచ్చి పెళ్లి చేసుకుంటే ఇలాంటి తలవంపులు ఇలా మోసపోయి ఉండేది కాదు కదా అని జగదీష్ చెప్తాడు. నువ్వు కూడా మాట్లాడవే అని భ్రమరకి సైగ చేస్తూ ఉంటాడు. అవును, ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. మా వదిన మాట తప్పినందుకు మేము పెద్దగా ఏం ఫీల్ అవ్వటం లేదులే, కానీ మా వదిన మాట తప్పడం అంటే కొంచెం బాధగానే ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడే పెద్ద గురువు గారు, చూడమ్మా రమాదేవి, వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకో. అది నిలబెట్టుకోకపోతే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. ఇచ్చిన పాట నిలబెట్టుకుంటే అది ఎప్పటికైనా పద్ధతి అని చెప్తూ ఉంటారు. కానీ గురువుగారు, ఆ రాజమణిహారం నా కోడలి ద్వారానే మా ఇంట్లో అడుగు పెడుతుందని మీరే చెప్పారు కదా అని అడుగుతూ ఉంటే నేను ఇప్పటికీ కూడా అదే చెప్తున్నా. నీ కోడలి ఆ రాజమణిహారాన్ని తీసుకొని ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. అది ఏ కోడలన్నదైతే నేను చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా నీ కోడలి ద్వారానే ఈ ఇంట్లోకి వస్తుంది అని నేను ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని చెప్తూ ఉంటే, అయితే ఆగండి గురువుగారు, ఇప్పుడు అరుణ్ దీక్షల నిశ్చితార్థం జరిగిపోతుంది. నేను వీళ్ళకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. వీళ్ళ ఇద్దరికి ఇప్పుడే నిశ్చితార్థం జరిపించేస్తాను ఇక్కడే అని చెప్తూ ఉంటే జగదీష్, దీక్ష, భ్రమర అది విని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అరుణ్ అయితే ఏంటి మామ్ అని అడుగుతూ ఉంటాడు. ఇది మా మాట, నువ్వు కాదంటావా, ఎదురు చెప్తావా, నేను చెప్పినట్లు నువ్వు విని తీరాలి అని రమాదేవి ఇక అరుణ్ అయితే నోరెత్తనివ్వకుండా తన నిర్ణయం చెప్తుంది. అయ్యో, అక్కకి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా అని చామంతి బాధపడుతూ ఉంటుంది. వెంటనే దీక్షని తీసుకొస్తుంది, అరుణ్ చేతిలో పెడుతుంది. ఇప్పుడే మీ ఇద్దరి నిశ్చితార్థం చేపిస్తాను అని వాళ్ళిద్దరిని నిల్చోపెడుతుంది. చంద్రిక, పూలమాలలు తీసుకురా, చామంతి మొత్తం పనులు చూడండి అని చెప్తూ ఉంటుంది. అందరూ ఇక పనులన్నీ చేస్తూ ఉంటారు. అరుణ్ అయితే బాధపడుతూ ఉంటాడు. దీక్ష వైపు అయితే కూడా చూడ్డు. దీక్ష అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఉంగరాలు మార్చుకోండి అని చెప్తూ ఉంటే అరుణ్ చాలా బాధగా దీక్షకి ఉంగరం వేస్తూ ఉంటాడు. దీక్ష అయితే చాలా సంతోషపడుతూ ఇక అరుణ్కి ఉంగరం వేస్తుంది. ఇద్దరు పూలమాలలు వేసుకుంటారు. చూడమ్మా, మేము నిశ్చితార్థం జరగకనే వెళ్ళిపోతున్నామని బాధపడ్డాం. ఏదో విధంగా ఈ నిశ్చితార్థం అయితే జరిగింది. మీరు సంతోషంగా ఉండాలి అని గురువుగారు, వంశాచారులు వాళ్ళని దీవిస్తారు.